మేము అలాగే కట్టె పీడులు అమ్ముకుంటాం. తెలిసి తెలిసి అలాంటి కష్టాల కాపురానికి నేను ఏమని తీసుకెళ్ళగలనే అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి బావా అమ్మా సాంబ్రాన్ని ఎక్కువ మాకండమ్మా. మళ్ళీ రేపు ఈ రోజే సాయంత్రం రాణి గారి తోట ప్రోగ్రామ్ ఉంది. వరుసన 6వ తారీఖు దాకా ఉన్నాయి. ఇబ్బంది పడతాం. ఆ మాటలు విన్నటువంటి గోపయ్య దేవి బాబా అందుకే అన్నాడు మన పెద్దల భార్యాభర్తల అనుబంధం గురించి ఏమన్నారు తెలుసా? ఏమన్నారు బాబా? చెబుతాను విని దేవి. కార్యేషు దాసి కరణేషు మంత్రే ఉజ్జేషు మాతా శయనేషు రంభా మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆతులు భార్యగా రూపమే పొందగా భార్యాభర్తల అనుబంధం గురించి చెబుతూ ఉన్నాడట గోపయ్య. ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి అలాగైతే బావా దేవి నా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి ఒక్క మాట చెప్పి వస్తాను బాబా అని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి ఏమంటున్నదయ్యా?
అత్తవారి వాడలకు వెళ్ళి వస్తాను. వెళ్ళేటటువంటి సెలవులెవ్వవి అంటున్నదట. ఆ మాటలు విన్నటువంటి రంగమ్మదేవి కూతురుతో ఏమంటున్నదయ్యా? వెళ్ళమని ఏముండాలి తప్పింది. అదేమన్నా బిడ్డల గందా మట్టి కథ దుమ్మెత్తి కూస్తున్నదట. ఆ మాటలు విన్న బంగారు తల్లి అమ్మా అలా ఊళ్ళో జనాలందరినీ ఆడిపోసుకుంటా ఎందుకమ్మా? అమ్మా ఏమంటా బయలుదేరాను, వెలుదిరిగి వచ్చే ప్రసక్తి లేదమ్మా. ఆ మాటలు విన్నటువంటి రతనాల రంగమ్మదేవి అమ్మా ఆనాడు వద్దా వద్దా అనే కొద్ది బాబాకు పోయిన కళ్యాణవాడు ఈనాడు వద్దు వద్దు అని కొద్ది ఆ కష్టాల కాపురానికి వెళతానంటున్నావు. తిరుపతి అక్కడ ఊగన ఉయ్యారలు లేవు, పట్టణా బట్ట మంచాలు లేవు. జంగిలి వరిగొడ్డు కాచుకుంటారు వారు, కట్టవేరులు అమ్ముకుంటారు. తెలిసి తెలిసి అలాంటి కష్టాల కాపురానికి నేను ఏమై పంపగానే మాటలు విన్నటువంటి బంగారు తల్లి అమ్మా అలాంటి కష్టాల కాపురానికి కనుక నేను వెళ్ళినట్లయితే అమ్మా దంగలే మరగడ్డ నేను కాసోతాను. అలాంటి కష్టాల కాపురానికి కనుక నేను వెళ్ళినట్లయితే జంగిలి వరిగొడ్డు కాసుకుంటాను, నేల పడకన పండుకుంటాను, ఓట వస్తూ ఉంటాను, మాటలు విన్న రంగమ్మదేవి అమ్మా మనకు కావలసినంత ధనం ఉన్నది, 12 దొడ్లు జన్ని గుడులున్నాయి, ఇది కావాలదు తీసుకుని వెళ్ళవే అన్నదా. ఆ మాటలు విన్న బంగారు తల్లి అమ్మా ఈ ధనము తీసుకుని పెరిగరించి బయలుదేరినట్లయితే ఆ గ్రామస్థలంలో ఎవరుకుంటారో తెలుసా? ఒరే గోపయ్య అత్తవారి సొమ్ము తెచ్చుకొని పెద్దవాడయ్యారు. అలాగా నా భర్తనంటే ఒకట, నన్నంటే ఒకట, మీరంతగా అడుగుతున్నారు కాబట్టి చెబుతాను వినవమ్మా అని చెప్పి నా తల్లితో ఏమంటున్నదో చూసావా? అమ్మ తల్లి రంగమ్మ ఎక్కడానికి పల్లకీలు తెప్పించు, అలాగే మూయడానికి చాకలి వారిని పిలిపించు. అమ్మా నీవంతగా అడుగుతున్నావు కదా, చారడంత పసుపు కుంకుమ ఒక కట్టా పెట్టని జన్ని గోవునిస్తే అమ్మా అమ్మా నీకు చిన్నప్పటి నుంచి చేదోడు వాదోడుగా ఉన్నా ఈ ముద్రాసుల మామని కూడా నీ వెంట తీసుకెళ్ళవమ్మా. అలాగే నేనమ్మా అని చెప్పి బంగారుతో లక్ష్మీ తిరుపతమ్మ తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కరించి అందులోని రతనాల రంగమ్మదేవి ఒకనొక రోజున ఒక చక్కని సుముహూర్తం నిర్ణయించి బంగారు లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారులను ఈ విధంగా సాగనంపుతున్నారయ్యా. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ
తిరుపతమ్మ, నీవు నీ అత్త వారి వాడలకు వెళ్ళిన తర్వాత అత్త మామలు ఉంటే కన్న తల్లిదండ్రులలాగా చూసుకోవాలమ్మా. అలాగేనమ్మా. అమ్మా అమ్మా 10 మంది ఉన్న చోట భర్తను పేరు పెట్టి పిలవద్దమ్మా. పిలవనమ్మా. అమ్మా అమ్మా నలుగురు ఉన్న చోట పకా పకామని నవ్వబోకు తల్లి. నవ్వను తల్లి. అమ్మా అమ్మా నట్టింట గత గతామని నడవబోకమ్మా. అమ్మా నట్టింట్లో గతాగతమని నడిస్తే ఏమవుతుందమ్మా? తిరుపతి అమ్మా నట్టింట గత గత గతామని నడిస్తే నట్టింట అలాగే నా తల్లి అంటూ ఉండగానే గాత లక్ష్మీ తిరుపతమ్మ తల్లిదండ్రులు కాళ్ళకు నమస్కరించి వెళ్ళే వస్తాను అమ్మలా మళ్ళీ వస్తాలి అగ్గాలారా తల్లిదండ్రులు కాళ్ళకు నమస్కరించి పల్లకీలు కూర్చొని అన్నయ్యలారా నాథవారి వాడల వచ్చిందాక ఈ పల్లకి ఎంతలోనే ఎవరు చూసారయ్యా? ఎవరయ్యా? ఆ శ్రీనివాసుడు చూసి అమ్మా తిరుపతమ్మా, ఆనాడు నీ తల్లిదండ్రులు నన్ను మరచారు, ఈనాడు నీవు కూడా నన్ను మరచి గోవిందా అని నన్ను తలవకుండా నీ అత్తవారి వాడలకు వస్తావా చూస్తానని చెప్పి ఈ విధంగా పడి మారుతూ ఉన్నాడయ్యా. అయ్య ఇళ్ళ కదలంగా జిల్లాలో జిల్లాలో బయలుదేరగానే నల్ల పిల్లి ఎదురొచ్చిందట. మరికొంత దూరం వెళ్ళగానే ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చాడట. ఇంకొంత దూరం వెళ్ళగానే చాకలన్న సంకల తడి బట్టలు పెట్టుకుని ఎదురొచ్చాడట. ఈ దృశ్యాలన్నిటిని ఎవరు చూస్తూ ఉన్నారయ్యా? ఇంకెవరైనా ఆయన రంగమ్మ దేవి చూసి అమ్మా తిరుపతి, ప్రయాణం అంత మంచిది కాదు, రేపు వెళుదు గాని పదవి అన్నదట. ఆ మాటలు విన్నట్టు బంగారు తల్లి అమ్మా, ఇప్పుడు గనక నేను వెనుక తిరిగి వచ్చినట్లయితే లక్ష్మీ తిరుపతమ్మ కష్టాల వ్యాపారం చేయలేక వీరు తిరిగి వచ్చింది అనుకుంటారా? కాబట్టి ఏమంటా బయలుదేరుతాను, వీరు తిరిగి వచ్చే ప్రసక్తే. మాటలు విన్నటువంటి రతనాల రంగమ్మదేవి తన కూతురుతో ఏమంటున్నదయ్యా? అమ్మ గోదరలవే వాదరవాదమ్మా, కూతురునవే ఓదరవాదమ్మా,
యువతి నీవు నీ అత్తవారి వాళ్ళకు ఏమంటా వెళతావు ఇక నీకు ఏనమ్మా ఏమైంది ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి పల్లకీలో కూర్చొని అయ్యా అన్నయ్యలారా అత్తవారి వాడలు వచ్చిందాక ఈ పల్లకీలో దించొద్దు అంతలోని నాగేంద్రుడు ఈ విధంగా పడిమాడుతూ ఉన్నాడయ్యా అయ్యా పచ్చాని చూసిన చాకలి వారు అది చూసినటువంటి బంగారు తల్లి అయ్యా అన్నయ్యలారా నేను నిత్యం పూజించే నాగేంద్రుడు వచ్చాడయ్యా అలా పరుగులకి వచ్చాయి అని చెప్పి బంగారు తల్లి లక్ష్మీ తిరుపతమ్మ వెండి కింద బండారు బెల్లము చేతబట్టి కట్టాపెట్టిన జండుగు వద్దకు వెళ్ళి ఈ విధంగా పూజ చేస్తున్నదయ్యా ఏ విధంగా పొంగల్ పెట్టండి అమ్మా పెడతానారా పొంగల్ అయ్యా నాగమయ్యా ఆకలి కళ్ళకి కెదురుచ్చావు కదా అయ్యా అవును ఈ ఆవు పాలు ఆరగించవయ్యానదట ఆ మాటలు విన్న నాగేంద్రుడు అలా పంటల విషయాన్ని చూసిన బంగారు తల్లి అయ్యా నాగమయ్యా ఆ తల్లిదండ్రులు ఏమిటో లోటుపాట్లు చేశారు లోటుపాట్లు చేయలేదయ్యా అయ్యో అని చెప్పి బంగారు తల్లి వెండికి చేతబట్టి నాగేంద్రుడు ఈ విధంగా ధ్యానిస్తున్నదయ్యా ఈ విధంగా దిగో 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 నాగో